అలాగే ఈరోజు యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే సూర్యుడి 12 నామాలు చెబుతూ సూర్యుడికి సంబంధించిన 12 నమస్కారాలు చేస్తూ ఉన్నట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణువుని పూజించే వాళ్ళు విష్ణువు విగ్రహం ఉన్నట్లయితే పంచామృతాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి విగ్రహం లేని వాళ్ళు విష్ణు సంబంధమైన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పసుపచ్చటి పుష్పాలతో విష్ణువుని పూజించండి. యోగిని ఏకాదశి సందర్భంగా పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా, పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణువుని పూజించడం ద్వారా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానివల్ల విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఒక తమలపాకు తీసుకొని యోగిని ఏకాదశి సందర్భంగా ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ లేదా తడి సింధూరంతో కానీ ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని రాసి విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర ఆ తమలపాకు ఉంచి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకును ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలోనే ఆ మూటను ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే యోగిని ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. పెసరపప్పు దానం ఇచ్చినా, నీటి కుండ దానం ఇచ్చినా సమస్త శుభాలు చేకూరుతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన దానాలు ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. యోగిని ఏకాదశి సందర్భంగా నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇస్తే మేధాశక్తి పెరుగుతుంది, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. పండ్లు ఈరోజు ఎవరికైనా దానమిస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వస్త్రదానం చేసినట్లయితే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క ప్రయోజనం కలగటానికి యోగిని ఏకాదశి సందర్భంగా ఒక్కొక్క రకమైన దానం ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వస్త్రదానం కానీ, ఆవు నెయ్యి దానం కానీ, నువ్వులు దానం కానీ ఈరోజు ఇవ్వటం ద్వారా, పండ్లు దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే యోగిని ఏకాదశి సందర్భంగా అన్నదానం చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు మనస్సులో పఠించుకోండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చెయ్యండి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, విష్ణు ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, దీన్ని సమ్మార్జన అంటారు. ఈ విధి విధానం పాటించినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఆహారాన్ని స్వీకరించినట్లయితే అనేక జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి యోగిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. వీలైతే విష్ణు పంజర స్తోత్రాన్ని శ్రవణం చేయటం లేదా పఠించడం చేయండి. దానివల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.